ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఎంఆర్పీఎస్ అమరావతి వద్ద నిర్వహించిన తలపెట్టిన కురుక్షేత్ర మహాసభపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈ సభను నిర్వహించడానికి ఎంఆర్పీఎస్ సన్నాహాలు చేసినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. అనూహ్యంగా చినకాకానిలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు గుంటూరు జిల్లాలో మెరుపు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు కూడా ఊహించని విధంగా వేల సంఖ్యలో కార్యకర్తలు జాతీయ రహదారిపైకి వచ్చారు. ఇవాళ ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి మైదానంలో ఎంఆర్పీఎస్ భారీ బహిరంగ సభకు సన్నాహకాలు చేసింది. అయితే పోటీగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి మాల మహానాడు కూడా సభ నిర్వహిస్తామని చెప్పడంతో ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. జిల్లా వ్యాప్తంగా కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఉదయం నుంచి కూడా స్తబ్దుగా ఉన్నటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో వెల్లువల బయటకు వచ్చారు. వేలాది మంది కార్యకర్తలు మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి వచ్చారు. ప్రస్తుతం వీరందరూ కూడా ఇక్కడ నుంచి ప్రస్తుతం టోల్ గేట్ వద్ద ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్నకాకానిలో ఉన్నటువంటి పొలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా జాతీయ రహదారిపైకి వచ్చారు. నిన్ననే వీరందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో నుంచి కూడా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా చిన్నకాకాని వెనక వైపు ఉన్నటువంటి తోటల్లో, మొక్కజొన్న తోటలో మకాం వేసి ఉన్నారు. పోలీసులు కూడా ఊహించలేదు ఇంతమంది కార్యకర్తలు ఒకే చోట ఉన్నారన్న విషయాన్ని పోలీసులు కూడా ఊహించిన పరిస్థితి. ఒక్కసారిగా 3 గంటల సమయంలో 2:30-3 గంటల మధ్య పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, దాదాపుగా 2000 మంది కార్యకర్తలు మొక్కజొన్న చేలోంచి బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. వచ్చిన వారందరూ కూడా గ్రామంలో నుంచి కొద్ది దూరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి చిన్నకాకాని వద్దే చాలాసేపు ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా జాతీయ రహదారిపై నుంచి రోడ్డుపై నుంచి ఎక్కడైతే ఎంఆర్పీఎస్ సభ నిర్వహించాలని భావించారో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి బైబిల్ మిషన్ గ్రౌండ్ ఎదురుగా ఎంఆర్పీఎస్ సభ నిర్వహించాలని భావించింది. ప్రస్తుతం దాదాపుగా బైబిల్ మిషన్ గ్రౌండ్ వద్దకు కూడా వారందరూ చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది దూరంలో ఇటువైపు నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి కొద్ది దూరంలో బైబిల్ మిషన్ గ్రౌండ్ ఉంది. దాదాపుగా వేల సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా గ్రౌండ్ దరిదాపుల్లో కూడా వచ్చేశారు. పోలీసులు కొద్దిగా జాతీయ రహదారిపై వస్తున్నటువంటి కార్యకర్తల్లో కొంతమందిని అదుపులోకి తీసుకుని వ్యాన్ల ద్వారా సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఇవాళ సభలో ముఖ్య వక్త అయినటువంటి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఆయన నిన్నటి నుంచి కూడా రహస్య ప్రదేశంలో ఉన్నారు. దాదాపుగా ఆయన కూడా చిన్నకాకాని గ్రామంలోనే ఒకరి ఇంట్లో తలదచ్చుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. పోలీసులు కంటపడకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు కంటపడకుండా అక్కడే తలదచ్చుకున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో వీరందరూ కూడా మైదానంలోకి, సభను పోలీసులు ఎక్కడైతే అనుమతి నిరాకరించారో ఆ మైదానంలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోలీసుల నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొద్ది సేపట్లో కార్యకర్తలందరూ కూడా సభ నిర్వహించేందుకే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి బైబిల్ మిషన్ గ్రౌండ్ కు బయలుదేరుతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఎక్కడైతే మందకృష్ణ మాదిగా ఉన్నారో ఇప్పటి వరకు కనిపించకుండా పోలీసులు కానీ బయట కనిపించకుండా హైడ్ అయినటువంటి మందకృష్ణ మాదిగ కూడా మరికొద్ది సేపట్లో అక్కడి గ్రౌండ్ వద్దకు చేరుకుంటారని కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తానికి పోలీసుల కళ్ళు కప్పి కార్యకర్తలు ర్యాలీని విజయవంతం చేయడం కానీ సభ పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయినప్పటికీ ర్యాలీని మాత్రం విజయవంతం చేయగలిగారు. గుంటూరు నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.